చేసిన దుర్మార్గుని వెంటనే జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన దుర్మార్గుని వెంటనే జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన దుర్మార్గుని వెంటనే జర్నలిస్టుకి రక్షణ విలేకరులకు రక్షణ విలేకరులకు రక్షణ విలేకరులకు ప్రత్యేకమైన చట్టం విలేకరులకు ప్రత్యేకమైన చట్టం కుటుంబానికి పరిహారం. నమస్తే మిత్రులారా, ఈరోజు మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజు వీకోట మండలంలో ఏబిఎన్ రిపోర్టరు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దుర్మార్గుడు అతి కిరాతకంగా వెంటాడి వేటకొడవలతో నరికి హత్య చేశాడు. ఆ దుర్మార్గుడు చేసిన అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, బ్లాక్మెయిల్ ఇలాంటి విషయాలని ప్రశ్నించినందుకు వాటిని వెలికి తీసి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు సహకరించి వాటిని అరికట్టడంలో భాగంగా అతను ముఖ్య పాత్ర వహించినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తమీం అనే దుర్మార్గుడి పైన వీకోట మండలంలో 25 కేసులు రౌడీ షీట్లు ఉన్నాయి. అలాంటి వ్యక్తి దుర్మార్గుడు ఈ నిజాయితీగా పనిచేస్తున్న ఒక జర్నలిస్టుపై వీక్షణారహితంగా దాడి చేసి చంపడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయాన్ని మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ దుర్మార్గుని ఈ పోలీసు అధికారులు నడి రోడ్డున ఉరికమ్మ ఎక్కించి అతను ఉరి తీయాలని చెప్పేట్టుగా మేము భావిస్తున్నాం. వీకోట మండలంలో ఇదే కాదు, ఇంకా కొంతమంది దుర్మార్గులు తయారైనారు. ఈ విలేకరులు బ్లాక్ మెయిల్ చేసి అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేసి మేము చెప్తేనే మీరు వార్తలు రాయాలా అనే ఆంక్షలు విధించే పరిస్థితులు సంభవిస్తున్నాయి. ఈ విషయాన్ని పోలీసుల వారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. పోలీసుల వారు కూడా ఈ విషయాల్లో అలాంటి వారిపైన నిఘా పెట్టి నిర్వీర్యం చేసి పత్రికా విలేకరులకి స్వేచ్ఛ కల్పించి భావి ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీగా పోలీసు వారిని కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మృతుడి కుటుంబానికి ప్రభుత్వము 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా మేము ఈ విధంగా భావిస్తూ గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ వీకోట మండలంలో ఇప్పుడే కాదు, ఈ జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదు. ప్రజాస్వామ్యంలో 4వ పిల్లరు జర్నలిజం అనేది ఊరికే మాటలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఈ విషయాలని మేము గతంలో కూడా జర్నలిస్టుల యూనియన్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు ఆచితూచి అడుగులు వేయడంతో ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్ష ఉంటే గతంలో ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి మృతులు కూడా బాధితులు ఈరోజు మరణించే వాళ్ళు కాదని చెప్పేసి కూడా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ దుర్మార్గుడు, ఈ నరహంతకుడు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాడు అయినా ఈ విషయాన్ని మతతత్వ ఉద్దేశాలకి రెచ్చగొట్టకుండా ఉంటూ ప్రజలు సమన్వయం పాటిస్తూ ప్రజలకు మేము కోరుకుంటున్నాం. పోలీసులు వారు కూడా సహకరించి శాంతి భద్రతలకి భంగం కలగకుండా ఉండాలని చెప్పేసి కూడా భావిస్తూ నమస్కారం. ఇక్కడ ఈరోజు ఏమి ఇక్కడ